వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. అశ్వాపురం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలోని గత 4 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు చౌక దుకాణంలోకి వర్షపు నీరు చేరి దాదాపు 10 క్వింటాల రేషన్ బియ్యం బస్తాలు నీట మునిగి తేలుతున్న బియ్యాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న రేషన్ డీలర్ భవానీ ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కొన్నేళ్ల తరబడి నుండి గిరిజన స్టోర్ దీనావస్థలోనే ఉండిపోయిందని 30 క్వింటాల రైస్ గిరిజన స్టోర్లో నిల్వ ఉండడం వల్ల వర్షాలకు తడిసి వాటికి అధికారులు పట్టించుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. సార్ పైనుంచి వాటర్ పడట్లేదు సార్, కింద నుంచి వాటర్ వస్తుంది సార్. అందులో మళ్ళీ ఎవరికి చెప్పలేదు సార్. ఎందుకున్నారా అనుకుంటే ఒక అతను వచ్చారు సార్, వచ్చి ఫోటోలు తీసుకున్నారు సార్. మామూలుగా అతను ఇట్లా గ్రూప్లో పెట్టారు సార్. పెట్టిన కాడ నుంచి అందరికీ తెలుస్తుంది సార్. ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేశారు సార్. అలా చేయకమ్మా, నేను ఆర్డీఓకి లెటర్ పెట్టాలి, నువ్వు రెంటెడ్ ఎక్కడైనా మార్చుకో, ఈ నెల వరకు అంటే వర్షం కాలం వరకు రెంటెడ్ ఎక్కడైనా మార్చుకో, ఆర్డీఓ గారికి లెటర్ పెట్టమని చెప్పారు. ఒక 30 లక్షలు వచ్చింది సార్.